ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ వన్ యూఐలో నోటిసబుల్ చేంజెస్ అనేది వన్ యూఐ 5 నుంచి ఆల్ ది వే అప్ టు వన్ యూఐ 8 వరకు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆన్ ది వెరీ లెఫ్ట్ సైడ్ చూస్తున్న మొబైల్ వచ్చేసి వన్ యూఐ 5.1 ఆండ్రాయిడ్ 13 మీద అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ యూఐ 6.1 ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతుంది. ఇంకొక మొబైల్ వచ్చేసి వన్ యూఐ 7 ఆండ్రాయిడ్ 15 మీద అండ్ ఫైనల్గా వన్ యూఐ 8 అండ్ ఆండ్రాయిడ్ 16 మీద అయితే లాస్ట్ మొబైల్ రన్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మీతో 8 చేంజెస్ అనేది చూపిపోతున్నాను. అసలు ఎలా ఎవాల్వ్ అయింది సామ్సంగ్ వన్ యూఐ అనేది. ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా మీరు నోటీస్ చేసేది వచ్చేసి బ్యాటరీ ఐకాన్ అలాగే పర్సంటేజ్ స్టైల్. వన్ యూఐ 5 అలాగే వన్ యూఐ 6లో చూసినట్లయితే సామ్సంగ్ సింపుల్గా అండ్ క్లీన్గా అయితే పెట్టింది ఈ బ్యాటరీ ఐకాన్ అలాగే పర్సంటేజ్ అనేది. బట్ మీరు వన్ యూఐ 7 తర్వాత వర్షన్స్ చూసినట్లయితే బ్యాటరీ ఐకాన్ ఒక ఫ్రెష్ రీడిజైన్ అయితే తీసుకుంది అండ్ ఈవెన్ పర్సంటేజ్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ అయితే అయిపోయింది. నేను ఈవెన్ కొన్ని రూమర్స్ కూడా అయితే చెక్ చేశాను. వన్ యూఐ 8.5లో ఈ బ్యాటరీ ఐకాన్ మళ్ళీ చేంజ్ అయిపోతుందని. చూద్దాం, నేను ఆ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను కొద్ది రోజుల్లో. ఇక నోటిఫికేషన్ ప్యానల్ అలాగే క్విక్ సెట్టింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే వన్ యూఐ 6.1లో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి వన్ యూఐ 5.1తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకా వన్ యూఐ 7 అలాగే వన్ యూఐ 8లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. కొన్ని సటల్ చేంజెస్ అయితే అండ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేశారు. ఈవెన్ దో ప్రజెంట్ వచ్చేసి కొంచెం క్లీన్గా ఉన్నా కూడా నాకైతే స్టిల్ వన్ యూఐ 5.1 స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. అదైతే చాలా ప్రాక్టికల్గా అండ్ యూజ్ చేయడానికి ఈజీగా అయితే ఉంది. ఇక సెట్టింగ్స్ మెన్యూలో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చూసిన వెంటనే ఇవన్నీ సేమ్గా ఉన్నాయని అనిపిస్తుంది. బట్ కానీ మీరు ఇంకొంచెం డీప్ వెళ్ళే కొద్దీ తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. లైక్ సెక్షన్ ప్లేస్మెంట్ వేరేగా ఉంటుంది, నేమింగ్ వేరేగా ఉంటుంది, అలాగే స్ట్రక్చర్ కూడా అయితే వేరేగా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వన్ యూఐ 7 అలాగే వన్ యూఐ 8లో మనకి ఏఐ పవర్డ్ సెర్చ్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక సెట్టింగ్ తెలుసుకోవాలి అంటే ఒక సెట్టింగ్ కావాలనుకున్నట్లయితే మీరు జస్ట్ దాంట్లో టైప్ చేసినట్లయితే అది రిలవెంట్ సెట్టింగ్ అనేది మనకి చూపిస్తుంది మొబైల్ ఫోన్లో. ప్రీవియస్ వర్షన్ అంటే వన్ యూఐ 5.1లో చూసుకున్నట్లయితే ఈ ఫీచర్ అయితే లేదనమాట. మీరు కంపల్సరీ సెట్టింగ్ ఏదైతే ఉందో సేమ్ అదైతే మీరు టైప్ చేయాలి సెర్చ్ బార్లో. నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్క్రీన్ విడ్జెట్స్. వన్ యూఐ 5 అండ్ 6లో మనకి బేసిక్గా ఉన్న వన్ యూఐ 7 అలాగే వన్ యూఐ 8లో మనకి కొన్ని ఫ్రెష్ విడ్జెట్స్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చాలా బాగున్నాయి ఇవన్నీ. పర్సనల్గా నేనైతే ఎక్కువ విడ్జెట్స్ అయితే యూజ్ చేయను, బట్ కొంచెం క్యూరియస్గా అయితే అడుగుతున్నాను. ఒకవేళ మీరు విడ్జెట్స్ యూజ్ చేస్తున్నారంటే ఏ విడ్జెట్స్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాప్ డ్రాయర్లో ఇదైతే చాలా సటిల్ కానీ ఇంపాక్ట్ చేంజ్ అయితే క్రియేట్ చేస్తుంది యూసేజ్లో. అదే యాప్ డ్రాయర్లో ఉన్న సర్చ్ బార్ పొజిషన్. ప్రీవియస్గా అంటే వన్ యూఐ 5 అలాగే 6లో చూసుకున్నట్లయితే అది టాప్ సైడ్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి వన్ యూఐ 7 అలాగే 8లో బాటమ్కి అయితే మూవ్ చేసేసారు. సో మీరు సింగిల్ హ్యాండ్తో యూస్ చేసినప్పుడు చాలా బాగా అయితే ఉంటుంది. అంతేకాకుండా కస్టమైజేషన్ ఆప్షన్స్ లైక్ ఐకాన్ సైజ్ అవ్వచ్చు, లేబుల్స్, ఇంకా గ్రిడ్ లేఅవుట్ ఇవి కూడా అయితే మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇవి కూడా మీరు కొంచెం నోటీస్ అయితే చేస్తారు చేంజెస్ అనేది. నావిగేషనే కాదు, ఈవెన్ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ కూడా అయితే మనకి చాలా చేంజెస్ అయితే నోటీస్ చేస్తాము. వన్ యూఐ 5 అలాగే వన్ యూఐ 6 ఆల్మోస్ట్ సిమిలర్ లేఅవుట్లోనే ఉంటాయి కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అనేది. కానీ వన్ యూఐ 7 అండ్ వన్ యూఐ 8లో మనకి చాలా పాలిష్డ్ అలాగే మంచిగా గ్రూప్ అయితే చేశారు కొన్ని ఫీచర్స్ అనేది. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే నోటీస్ చేస్తారు సామ్సంగ్ క్లియర్గా అయితే వన్ హ్యాండెడ్ యాక్సెసిబిలిటీ పరంగా మూవ్ అవుతుంది. అంటే సింగిల్ హ్యాండ్తో మొబైల్ యూస్ చేసే విధంగా అయితే సెట్ చేస్తున్నారు యూఐ అనేది. ఇక లాక్స్లో చూసినా కూడా మనకి బిగ్ ఇంప్రూవ్మెంట్స్ వన్ యూఐ 7 నుంచి అయితే మనం నోటీస్ చేస్తాము. దీంట్లో మనకి నౌ బార్ అని లేకుంటే బాటమ్ బార్ ఏదైనా అనొచ్చు మీరు. సో అదైతే ఇంట్రడ్యూస్ చేశారు. ముందైతే ఈ ఫీచర్ అయితే లేదు. ఇదేంటంటే మనకి కింద స్మాల్ క్యాప్సుల్ లాగా అయితే కనిపిస్తుంది. మీరు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారు మీ మొబైల్ ఫోన్లోని, లైక్ మ్యూజిక్ ప్లే చేస్తుంటారు లేకుంటే స్టాప్ వాచ్ యూస్ చేస్తుంటారు, ఆ విధంగా జస్ట్ మీరు కిందికి పైకి స్వైప్ చేయడం ద్వారా ఇవైతే చేంజ్ చేసుకోవచ్చు. అదే ప్రీవియస్ వర్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 20% ఆఫ్ ది స్క్రీన్ అయితే ఆక్యుపై చేసేది ఈ నోటిఫికేషన్ అనేది. బట్ ఇదైతే చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ రింగ్ టోన్స్. ఇవి కూడా అయితే మనకి ఎవ్రీ వర్షన్లో అయితే చేంజ్ చేసేస్తున్నారు. సామ్సంగ్ ఏంటంటే కొన్ని క్లాసిక్ టోన్స్ని అయితే యాడ్ చేస్తుంది, కొన్ని అయితే రిమూవ్ కూడా అయితే చేసేస్తుంది. బట్ ఇది ఒక స్మాల్ చేంజ్ అని చెప్పొచ్చు, బట్ డిఫరెన్స్ అయితే ఉంది దీంట్లో కూడా. ఇంకొక దాంట్లో మనకి హ్యూజ్గా నోటీస్ చేసేది ఏంటంటే డిఫరెన్స్ అనేది లాక్ స్క్రీన్ కస్టమైజేషన్లో. ఇక్కడ ఎటువంటి డిబేట్ అయితే లేదు. వన్ యూఐ 7 అండ్ అలాగే వన్ యూఐ 8 మనకి చాలా బెటర్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ విడ్జెట్స్ కూడా అయితే ఉన్నాయి ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈవెన్ దో వన్ యూఐ 6.1లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కూడా బట్ వన్ యూఐ 5.1 అనేది చాలా లిమిటెడ్గా అయితే ఉంది ఈ కంపారిజన్కి. సో అందుకే చెప్తున్నాను వన్ యూఐ 7 అండ్ వన్ యూఐ 8లో మనం చాలా మంచి రీఫైన్డ్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే అబ్జర్వ్ చేస్తాం.
సో ఓవరాల్‌గా నేను చెప్పేది ఏంటంటే సామ్‌సంగ్ గ్రాడ్యువల్‌గా అయితే వన్ యూఐని నీట్‌గా అయితే షేప్ చేసుకుంటూ వెళ్తుంది. ఓవర్ ది వర్షన్స్ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క వర్షన్‌లోనూ వీళ్ళు ఏదో ఒక చేంజెస్ అయితే తీసుకొస్తూనే ఉన్నారు. లైక్ మేబీ లుక్స్ పరంగా చేంజ్ అవ్వచ్చు, లేకుంటే ఫీచర్స్ పరంగా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్‌గా యూజర్ ఫ్రెండ్లీ లాగా అయితే తీసుకొస్తున్నారు. సో రైట్ నౌ మనమైతే చాలా దగ్గరగా అయితే ఉన్నాం. వన్ యూఐ 8.5 అయితే రిలీజ్ అవ్వబోతుంది కొన్ని నెలల్లో సామ్‌సంగ్ మొబైల్స్‌కి. నేనైతే ఆ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను. నేను చాలా ఎక్సైటెడ్‌గా అయితే కూడా ఉన్నాను. ఎందుకంటే దాంట్లో మనకి కొన్ని నోటీసబుల్ చేంజెస్ అండ్ మంచి మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నాం అంటున్నారు. చూద్దాం. అండ్ కింద కామెంట్ చేయండి ఈ వన్ యూఐలో మీకు బాగా నచ్చిన ఫీచర్, అలాగే నచ్చని ఫీచర్ ఏంటి అని. నాకైతే ఈ బ్యాటరీ ఐకాన్ స్టైల్ వితౌట్ పర్సంటేజ్ ఆ క్యాప్సూల్ లాగా ఉంటుంది చూసారా, అదైతే నాకు నచ్చలేదు. ప్రీవియస్ వర్షన్స్ అయితే చాలా బాగుంది.